తెలంగాణలోనూ ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 2 రోజుల పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే 2 రోజుల తర్వాత మళ్లీ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని హెచ్చరించింది వాతావరణ కేంద్రం. రాష్ట్రంలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ప్రధానంగా ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ కేంద్రం. కొమరన్ ఏరియాలో కేంద్రీకృతమై అది ఏం చేస్తుంది అంటే కొమరన్ ఏరియాలో కేంద్రీకృతమై కేరళ మీదుగా గోవా మరియు కచ్ ఏరియాస్ మీదుగా పాస్ ఆన్ అవ్వడం జరుగుతుంది. ఇది 900 మీటర్ల సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగడం వల్ల మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ తెలంగాణలో ప్రస్తుతం కొంచెం చల్లటి వాతావరణం అనేది మనం చూస్తున్నాం. మనకేంటంటే పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అక్కడక్కడ పర్టికులర్గా ఉత్తర జిల్లాలు మరియు దక్షిణ జిల్లాలు కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తర జిల్లాలకి మరియు పరమటి జిల్లాలకి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సౌరాష్ట్ర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మధ్య మహారాష్ట్ర, ఉత్తర లోతట్టు కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటకకు విస్తరించింది. ద్రోణి ప్రభావంతో ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, జేబీఎస్, మేడ్చల్లో చిరుజల్లులు కురిశాయి. అటు సిటీ శివారు ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ చినుకులు పడ్డాయి. ఉమ్మడి జగిత్యాల, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్తో పాటు ఉమ్మడి వరంగల్లోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడ్డాయి. 2 రోజుల తర్వాత రాష్ట్రంలో మళ్లీ భారీగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. కొన్ని జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సూర్యాపేట్, మహబూబాబాద్, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. కొమరన్ ఏరియా దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఆనుకొని సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఈ యొక్క ఆవర్తనం అనేది కొనసాగుతూ కేరళ మీదుగా కొంకన్, గోవా పరిసర ప్రాంతాల్లో ఇది కొనసాగుతూ ఉంది. దీని ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే మనకి తక్కువ స్థాయిలో ఎత్తులో గల పర్టికులర్గా దక్షిణ మరియు ఆంగ్లేయ గాలులు అనేవి ప్రస్తుతం రాష్ట్రం అంతటా కూడా వీస్తున్నాయి. వీటి ప్రభావం వల్ల మనకి నిన్న ఈరోజు కూడా చూసుకున్నట్లయితే గరిష్ట ఉష్ణోగ్రతల్లో చాలా స్వల్పమైనటువంటి మార్పులు అయితే మనం గమనించాము. చాలా చోట్ల ఉష్ణోగ్రత తీవ్రత అనేది చాలా తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి. ఈ యొక్క తీవ్రత ఈరోజు కొంచెం చల్లబడి రేపటి నుంచి క్రమేపీ మళ్ళీ పుంజుకునే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. జిల్లాల్లో కురుస్తున్న అకాల వర్షాలతో కళ్ళాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. మార్కెట్కు ధాన్యాన్ని తరలించే లోపే హఠాత్తుగా వర్షం కురవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.